హలో అందరికీ నమస్కారం. నేను మీ చందన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన చిత్రాలు. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా ఆఫీస్ డే వ్లాగ్. ఆల్రెడీ నేను లేట్ అయిపోతున్నా ఆఫీస్కి. 10 to 10 అనమాట. నాకు ఈరోజు ఇన్ పర్సన్ మీటింగ్ ఉందని ఆఫీస్కి రమ్మన్నారు. సో వెళ్తున్నా. లెట్స్ గోయింగ్ టు ద వ్లాగ్. సో ఇక్కడైతే మా అన్నని డ్రాప్ చేయమని అడిగా. మా అన్న డ్రాప్ చేస్తుండ్రు. ఇనిషియల్ ప్లాన్ అయితే నన్ను మా అన్న హబ్సిగూడలో డ్రాప్ చేయాలి. బట్ ఎక్కడ డ్రాప్ చేస్తుండని చెప్తాను నేను. సో మేము అలా స్టార్ట్ అయిపోయాం. నాచారం వరకు వెళ్ళాము. యాక్చువల్లీ బస్ కోసం ట్రై చేసాం మధ్యలో. ఎక్కడైనా ఆపుతారా అని, లైక్ కొన్ని స్టాప్స్ ఉంటాయి కదా మన ఇంటి దగ్గర నుంచి అలాగా. అలా ట్రై చేసాం. బట్ నాకు ఎక్కడ బస్ దొరకలే. బట్ నాచారం దగ్గర నేను బస్ ఎక్కేసా. సో హబ్సిగూడలో దిగి హబ్సిగూడలో మెట్రో ఎక్కుతాను నేను. ఇక్కడ వాళ్ళు బస్ డ్రైవర్స్ కొట్లాడుకుంటా ఉండి నువ్వు అని. ఈ 3KN కొంచెం వీళ్ళు ఇలానే చేస్తారనమాట. ఫ్యూ బస్సెస్ ఉంటాయి 3KNకి, అందుకే వాళ్ళు అలా చేస్తారు. ఇక్కడ నేను ఇంకా బస్సు దిగేసి మెట్రో స్టేషన్కి వెళ్తున్నా. ఎక్కువ దూరం ఏమి ఉండదు, కొంచెం ఉంటుంది. ఒక 3-4 minutes నడవాలి. దెన్ స్టేషన్. అక్కడ బ్యాగ్ చెక్-ఇన్ చేసేసుకొని ఇంకా మెట్రో ఎక్కడమే. మెట్రో ఎక్కేటప్పుడు ప్రతిసారి అమ్మ ఎంత రష్ ఉంటుందా అని ఆలోచిస్తూ ఎక్కుతా. అలా ఎక్కుతూ ఆలోచిస్తూ ఎక్కుదాం. తర్వాత పక్క మెట్రో వస్తుంది. నాగోల్కి వెళ్ళే మెట్రో వస్తుంది. ఇక్కడికి మెట్రో వస్తున్నప్పుడు అందరు అలర్ట్ అయిపోతారు. లైక్ ఫస్ట్ టార్గెట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద మెట్రో. కొన్నిసార్లు ఎక్కే ఛాన్స్ కూడా ఉండదు, అంత రష్ ఉంటుంది. బట్ ఆ రోజు మాత్రం ఏమంత ఓవర్ రష్ లేదు, ఉంది కొంచెం రష్ ఉంది అంతే. ఫైనల్గా అయితే రాయదుర్గ్ మెట్రో స్టేషన్కి వచ్చేసిన. ఇక్కడ కూడా జల్దీ దిగిపోవాలి, మళ్ళీ షటిల్కి లేట్ అవుతుంది అని చూస్తూ ఉంటాం అన్నమాట. దిగి అలా టికెట్స్ స్కాన్ చేసేసి వెళ్ళిపోవడమే. ఇక్కడనే ఒక గంట సేపు అయిపోతుంది, ఎందుకంటే అంతమంది ఉంటారు కాబట్టి. ఆ రోజు మండే అయ్యేసరికి కొంచెం తక్కువ ఉంది. ఇలా కొంచెం తీసుకున్న వీడియో, లిఫ్ట్లో కూడా ఉండాలి కదా అని. మెట్రో స్టేషన్ నుంచి నా షటిల్కి వెళ్ళడానికి ఒక 5-7 minutes నడిస్తే వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి షటిల్ ఎక్కాలి. ఆ రోజు కొంత మెంబర్సే ఉన్నారు, మండే ఎక్కువ రష్ లేదు కాబట్టి క్యాబ్ ఇచ్చారనమాట. నేను మధ్యలో కూర్చున్నాను, ఎందుకంటే చిన్నగా ఉంటా కాబట్టి. ఈసారి బయట డ్రాప్ చేస్తున్నారు, ప్రతిసారి లోపల ఇస్తుండే. బట్ ఏమో ఈసారి లోపల కాకుండా బయటనే డ్రాప్ చేస్తున్నారు Zone 1 దగ్గర. అలా ఆఫీస్లోకి ఎంటర్ అయిపోయి యాక్చువల్లీ నేను Tower 2లో కూర్చుంటా ప్రతిసారి. బట్ ఈసారి ఇన్ పర్సన్ మీటింగ్ అని చెప్పేసరికి Tower 1కి వెళ్ళమన్నారు. నాకు అంత తెలియక నేను నార్త్ లాబీకి వెళ్ళిపోయా. బట్ నేను వెళ్ళాల్సిన ఫ్లోర్ సెంట్రల్ లాబీలో ఉండే. సో రాంగ్ లాబీ దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ కరెక్ట్ లాబీ దగ్గరికి వెళ్ళాను. సో సెంట్రల్ లాబీకి వచ్చేసాను. 4th floorలో కూర్చున్నాం. లిఫ్ట్ వచ్చింది, పోతుండే. సో అట్లా లిఫ్ట్ ఎక్కేసి ఇక పోయినా 4th floorకి. మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఫోన్ చేస్తే ఎక్కడ కూర్చోవాలో వాట్సాప్ పింగ్ చేసిర్రు. ఇక నేను పోయినా. నేను ఇంట్లోకి వెళ్ళి 10 to 10కి స్టార్ట్ అయ్యాను. నేను ఎప్పుడు ఆఫీస్ రీచ్ అయ్యి ఎప్పుడు లాగిన్ చేశాను అనేది మీరు ఇప్పుడు చూడగలుగుతారు. నాకు ఎంత టైం పడుతుంది ట్రావెలింగ్ అని బై మెట్రో. 11:36, ఆల్మోస్ట్ 1.5 hour ఎక్కువనే అవుతుంది. కొన్ని చాలా ట్రాఫిక్ ఉంటాయి. సో అలా చిన్నగా లాగిన్ చేసేసి మీటింగ్ అటెండ్ అయిపోదామని. నాకు రోజు 12 o'clockకి స్టాండప్ కాల్ ఉంటుంది. సో అలా మీటింగ్ అటెండ్ అయిపోయాను. కొంచెం మా ఆఫీస్ అందాలు. దాని తర్వాత లంచ్ కోసం కిందకి వచ్చాను. ఆ రోజు నేను బీట్రూట్ రైస్ తీసుకొని వెళ్ళాను.
లంచ్ అయిపోయాక కొంతసేపు అలా వాకింగ్ చేద్దామని మా వాళ్ళందరూ అంటే అలా వాకింగ్ చేస్తామని కిందికి వచ్చాను. అలా అందరం వాకింగ్ చేస్తూ ఉండే కొంచెం అట్లా అక్కడ ఏదో బాగుంది అన్నట్టు వీడియో తీసుకున్నాను. మళ్ళీ పైకి వచ్చేసాను. పైకి వచ్చేసాక ఈవినింగ్ టైంలో మంచి ఇట్లా సన్సెట్కి రెడ్డిష్ కలర్ ఉంటుంది కదా, అలా ఉంటుంది అనుకున్నాం. అలా వీడియో తీద్దామని క్యాప్చర్ చేస్తే రాలేదు. అప్పటికి మా వాళ్ళందరూ బోర్డ్గా ఫీల్ అయిపోయి ఫోన్లు పట్టుకొని ఆడుతుంటే ఒక చిన్న వీడియో తీసుకున్నాను. అలా టీ బ్రేక్ కోసం మళ్ళీ వచ్చాము కిందకి. శివాని, సాత్విక్, ఉదయ్ బ్రో ఏమో సిగ్గుపడుతుండే. ఫైనల్ ఎలా అలా తీశాను. గిరి, భార్గవ్ పైన ఉండే, సాయి రాలేదు ఆఫీస్కి, అందుకే వాళ్ళిద్దరు రాలేదు. తర్వాత ఇట్లా పైకి పోయి ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా చూస్తే మొత్తం ఇట్లా బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ ఇట్లా విల్లాస్ టైప్లో ఉంటుంది అక్కడ. మా వాళ్ళందరూ వర్క్ చేస్తూ ఉన్నారు. మా టీం లీడ్ అక్కడ కూర్చొని వర్క్ చేస్తుంటే మేము మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం. దాని తర్వాత బాయ్ చెప్పేసి ఇంకా మెట్రో ఎక్కేసి ఇంటికి వచ్చేసా.